నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఈయన ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, నిన్న ఆగస్టు 15 రోజున స్వతంత్ర దినోత్సవానికి ప్రతి పౌరుడు కూడా జెండా వందనం అనేది చేశారు, జెండాను ఆవిష్కరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కనిపించలా. ఆయన చేయాల్సిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో దాన్ని సజ్జల గారికి అప్పగించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉంటేనే పండుగలు కానీ పబ్బాలు కానీ ఇవన్నీ గుర్తుకొస్తాయా? అధికారం లేకపోతే ఆయనకి ఇవేమీ గుర్తురావా? అంటే ఇవన్నీ నేను చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారా? మరి ఏమనుకుంటారు? ఇదే ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీని స్థాపించారు, దానికి అధికార ప్రతినిధిగా ఉన్నారు. అంటే ఆయనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అందులో జనవరి 26న కానివ్వండి, ఆగస్టు 15న కానివ్వండి, ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆయన బయటకు కూడా రాకుండా సజ్జల గారికి ఇది అప్పగించడం, అలానే చాలామంది అంటున్నారు ఈయనకి అధికారం పదవి ఉంటేనే అన్ని గుర్తుకొస్తాయి, లేదంటే ఈయనకి ఎవరు ఏమీ గుర్తురారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరు ఏకీభవిస్తారా? నేరం నాది కాదు, నేరం ఆకలిది అని చెప్పని ఒక నేరం నాది కాదని ఒక సినిమా చూసాం. బహుశా మీరు చిన్నపిల్లలు మీకు తెలియకపోవచ్చు, కానీ మేము చిన్నప్పుడు వచ్చింది ఆ సినిమా. అలాగే ఇవాళ మీరు గనక జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నిన్న ఎందుకు జెండా వందనానికి పాల్గొనలేదు, జెండా ఆవిష్కరణలో పాల్గొనలేదు అని చెప్పని ప్రశ్నిస్తే ఆయన అదే చెప్తారు, నేరం నాది కాదు, నేరం ప్రజలది. మీరు నాకు గనక అధికారం ఇచ్చుంటే నేను రెడ్ పోర్ట్ సెట్టింగ్ వేసుకునేవాడిని మా ఇంట్లో. ఎర్రకోట మీద నుంచి నేనే జెండా ఆవిష్కరణ చేసినట్టుగా. అంటే ఎర్రకోట మీద నుంచి ఎవరు ఆవిష్కరిస్తారు కదా? నేను ఆ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తిని, ఈ దేశాన్ని పరిపాలించాల్సిన వ్యక్తిని, ఆఖరికి నన్ను రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా గెలవనివ్వరా? అందుకని చెప్పని నేను రాజ్యం మీద అలిగా, ప్రజల మీద అలిగా. ఇప్పుడు ఇంక నేను జెండా వందనంలో పాల్గొంటే అంత, పాల్గొపోతే అంత. కాబట్టి నాకు ఆ అవకాశాన్ని దూరం చేసిన ప్రజల పశ్చాత్తాపడాలి. నా చేత వందనం చేయించుకొని జెండా బాధపడాలి, నేను కాదు. నా చేత జెండా వందనం చేయించుకోవటం అంటే ఎంతటి భాగ్యం కలిగి ఉండాలి? అంతటి స్థాయి నాయకుడిని, ఆఖరికి నా అభ్యర్థిని పులివెందుల జడ్పీటీసీలో కూడా ఓడిస్తారా? ఇంకా మీరు నన్ను జెండా వందనం చేయలేదు అని చెప్పని ప్రశ్నిస్తారా? ఇంతటి అవమానం నాకు మిగిల్చి. అంటే ఇక్కడ సంవత్సరానికి ఒక రోజు వచ్చే స్వాతంత్ర దినోత్సవం, సంవత్సరానికి ఒక రోజు వచ్చే గణతంత్ర దినోత్సవం, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎన్నికల సంఘం దగ్గర నమోదైన రాజకీయ పక్ష అధినేతగా రాజ్యాంగబద్ధ ఎన్నికల్లో పాల్గొంటూ ఆ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాన్ని అనుభవిస్తూ ఈరోజు ఆయన ఒక శాసనసభ్యుడు, ఒక రాజకీయ పక్షానికి అధ్యక్షుడు. కనీస మాత్రపు బాధ్యతను విస్మరించి ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా వందనం కూడా పాల్గొలేదు అని అంటే ఆయన సమర్థకులు బయలుదేరతారు. దానికి కూడా ఏదో ఒక కాకమ్మ కథలు అల్లి ఈ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు జెండా వందనంలో పాల్గొలేదు. అదే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఒక్క ఓటుతోటైనా సరే వాళ్ళ అభ్యర్థి నెగ్గున్నట్టయితే, చూసారా మాకున్న ప్రజాదరణ అని చెప్పని వాళ్ళ అభిమానులు మన చెవులు చిల్లులు పడేటట్టు వాళ్ళ కేరింతల హోరు మనం వింటూ ఉండేవాళ్ళం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. ప్రజలు 2021లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏకగ్రీవంగా కట్టబెట్టిన జడ్పీటీసీ స్థానాన్ని ఈ ఎన్నికల్లో ఆయనకి, ఆయన పార్టీ అభ్యర్థికి, ఎందుకంటే ఆయనకని ఎందుకంటున్నానంటే అక్కడ శాసనసభ్యుడు ఆయనే, ఆ పార్టీ అధ్యక్షుడు ఆయనే, ఆయన పార్టీ అభ్యర్థికి ఓటమి దక్కించి అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నిరసన తెలియజేశారు. ఇవాళ అక్కడ పోటీ చేసిన హేమంత్ రెడ్డి పట్ల వ్యక్తమైన నిరసన కాదది. హేమంత్ రెడ్డి వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ నాన్న వారసుడిగా మొట్టమొదటిసారి రాజకీయ రంగంలోకి వచ్చాడు. అతని పట్ల ఏం వ్యతిరేకత ఉంటుంది? ఆ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యక్తమైంది ప్రజల నుంచి. వాళ్ళ మద్దతుదారులు ఇన్ని తక్కువ ఓట్లు వస్తాయా వైసీపీకి అని చెప్పని కొంత ఆశ్చర్యాన్ని అభినయిస్తూ ఉన్నారు. నిజమైన ఆశ్చర్యం కూడా కాదు అది. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయకూడదో ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఆ స్పష్టతతోటే 2024 మే 13 రోజునే ప్రజలు వాళ్ళ తీర్పు వాళ్ళు ఇచ్చేశారు. జూన్ 4 ఆ తీర్పు ఏంటనేది రాష్ట్రానికి వెల్లడైంది. దాన్ని మరింత రూట్ లెవెల్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో తన వైఫల్యాన్ని మరింతగా విస్తరించుకున్నాడు. ఎందుకంటే
నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి కొంత ఫేస్ సేవింగ్ కోసం తన నియోజకవర్గంలో తను మాత్రం 61,000తో గెలిచాడు. తన మంత్రివర్గ సహచరులలో ఎక్సెప్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిగిలినందరూ ఓడిపోయినా సరే తన మాత్రం అక్కడ 60,000 పైగా మెజార్టీతో నెగ్గి కొంత పరువు దక్కించుకున్నాడు. కానీ ఆ దక్కించుకున్న పరువులు కూడా ఆ పరువు దక్కించిన పులివెందుల ప్రజలు కూడా సంవత్సర కాలంగా ఈయన పనితీరు, ఈయన వ్యవహార శైలి, ఈయన నైజం చూసిన తర్వాత ఇతనికి గుణపాఠం చెప్పాల్సిందే. ఇన్నాళ్ళు మనకి మన ఆకాంక్షను వ్యక్తం చేసే అవకాశం ఇవ్వక వీళ్ళు బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుంటా వెళ్తున్నారు. మొట్టమొదటిసారిగా మన ప్రజాస్వామిక ఆకాంక్షను వ్యక్తం చేసే ఒక ఆస్కారం ఇప్పుడు పోలీసు వ్యవస్థ ద్వారా మనకు దక్కింది. కాబట్టి ఇప్పుడు మన అసలు సిసలు తీర్పుని ఇతనికి వ్యక్తం చేద్దాం. అతను ఏం చేసినా కట్టుబానిసల్లాగా మనం పడుంటాము అన్న ఆలోచనలో అతను ఉన్నాడు. ప్రతి నిర్ణయాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా అతనే తీసేసుకుంటా ఉన్నాడు. మన అభిప్రాయాలకు విలువ ఇవ్వటం లేదు, అసలు మనల్ని పరిగణలోకే తీసుకోవటం లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే ఎదురుగాబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటి అనేది మన ఓటు ద్వారానే రుచి చూపిద్దాం అని చెప్పని ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. దాన్ని డైజెస్ట్ చేసుకోవటాల జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఏంటంటే ప్రజలు నాకు వ్యతిరేకంగా ఈ విధమైన తీర్పిస్తారా, నేను రాజకీయ పార్టీ అధినేతగా శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉండగా నాకు వ్యతిరేకంగా ఇటువంటి తీర్పిస్తారా అని చెప్పని ఆయన రాజ్యాంగం మీద అలిగేసి వాళ్ళ ఆఖరికి స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా వందనంలో కూడా పాల్గొనంతటి బిజీలో పడిపోయాడు అనమాట. అంటే మనం అనుకోవాలి ఆయన చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు ఆయన తరపున జెండా వందనం చేయటానికని. దేశ ప్రధానమంత్రి గారికి తీరుకుంది, ఒక గ్రామంలో ఉన్న సర్పంచ్కి తీరుకుంది, ప్రజా జీవితంలో ఏ పదవులు లేని చిన్న చిన్న పిల్లలు కూడా, స్కూల్ విద్యార్థులు కూడా వాళ్ళ స్కూళ్ళల్లో ఆ జెండా వందన పెరేడ్లో పాల్గొని వాళ్ళు సెల్యూట్ చేస్తూ ఉన్నారు. కానీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన జగన్మోహన్ రెడ్డికి, ఈనాటికి ఒక శాసనసభ్యుడిగా శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మాత్రం జెండాకి వందనం చేసే తీరిక కూడా లేదు. ఆ జెండా ఆవిష్కరణకి కూడా తాను కాకుండా తన బదులు తన సబార్డినేట్ సజ్జల రామకృష్ణారెడ్డి చేత జెండా వందనం చేయించాడు. సజ్జల రామకృష్ణారెడ్డి జెండా వందనం చేయటం వల్ల జెండాకేమీ అవమానం కాల, కానీ స్వాతంత్ర దినోత్సవం నాడు ఆ జెండాకి సెల్యూట్ చేయటం ద్వారా ఆ చేసే అవకాశం దక్కించుకోలేకపోయిన జగన్మోహన్ రెడ్డి అవమానపడాలి. ఇవాళ 140 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో వివిధ ఖండాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా ఈరోజు మా స్వాతంత్ర దినోత్సవం అని చెప్పని సగర్వంగా చాటుకోగలిగారు. అందులో భాగస్వామి కాలేకపోవటం, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి అంటారు. ఊరందరూ సంతోషంగా సంబరాలు చేసుకుంటా ఉన్న సందర్భంగా నువ్వు మూలను కూర్చొని ఏడ్చుకుంటున్నావు అనంటే, ఆ సంతోషంలో భాగస్వామి కాలేకపోయావు అనంటే అది లోపం నీది, సమాజానిది కాదు, ప్రపంచానిది కాదు, ప్రజలది కాదు. ఇవాళ నలుగురితో నవ్వుకుంటూ సంతోషంలో భాగస్వామి నువ్వు కాలేకపోతున్నావు అనంటే లోపం నీలో ఉంది. ఇవాళ ఒక వ్యక్తి ఒకరితో ఘర్షణ పడుతున్నాడు అనంటే లోపం ఇరువురిలో ఉండొచ్చు. ఒక వ్యక్తి నలుగురితో విభేదిస్తున్నాడు అనంటే ఏమో ఇతనదే సరైన సహేతుకమైన కారణమేమో, ఈ నలుగురు అతని మీద దాడి చేస్తున్నారేమో అని చెప్పని మనం ఆలోచన చేయొచ్చు. కానీ ఒక వ్యక్తి మొత్తం సమాజంతో విభేదిస్తున్నాడు, సమాజ పోకడికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు అనంటే అయితే ఇద్దరే ఉంటారు. ఒకరు అయితే రెటమతపు వ్యక్తి, లేకపోతే పిచ్చి వ్యక్తి. మరి జగన్మోహన్ రెడ్డి లాంటి నిన్నటిదాకా పాలకుడు, నేడు కూడా గౌరవ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిని నేనైతే పిచ్చి వ్యక్తి అని అయితే అన్నగాని, రెటమతపు వ్యక్తి, పెడదోరణ ఉన్న వ్యక్తి, అహంకారపూరితమైన వ్యక్తిత్వం, వ్యవస్థల పట్ల, దేశం పట్ల, రాజ్యం పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవ మర్యాద లేని వ్యక్తిగానే పరిగణిస్తా. కాబట్టి నిన్నటి రోజున జెండా వందనంలో పాల్గొక జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఈ దేశ రాజ్యాంగం ద్వారా సంక్రమించే ఏ పదవికి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పని తనను తానే ప్రకటింపజేసుకున్నాడు. ఓకే, రైట్. థాంక్యూ సో మచ్ సార్.